నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ముక్తి ప్రదాత ఏబీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏబీ నగరం, కాకినాడ జిల్లా. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్క్రబ్ టైఫస్ ఛాయలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 177 మంది అనుమానితులకు వైద్య ఆరోగ్య శాఖ టెస్టులు నిర్వహిస్తే ఇందులో 17 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డట్లు నిర్ధారణ అయిందని జిల్లా సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రతాప్ తెలిపారు. వ్యాధి బారిన పడిన వారందరికీ సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా వ్యాధి నయం అయిందన్నారు. ప్రస్తుతానికి జిల్లాలో ఎలాంటి కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. కీటకాలు కుడితే సమీపంలో గల ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రతాప్. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈ మధ్య కాలంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్న స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి. సో ఇది సాధారణంగా వచ్చే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది ప్రతి సంవత్సరం కూడా కేసెస్ నమోదవుతుంటాయి. సో ఇది కొత్తగా వచ్చిన వ్యాధి అనేది కాదు. సో దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో గత సంవత్సర కాలంలో తీసుకుంటే మన జిల్లాలో 177 టెస్టులు అనేది చేశాము ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి. సో అందులో 17 కేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి. సో ఈ కేసెస్ కూడా వీటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్స్కి వాళ్ళందరూ కూడా నయమైపోయారు. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా అనమాట. ఓరియంటియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఒక పురుగు మీద ఉంటుంది. ఆ పురుగు కుట్టిన దాని వల్ల ఈ వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుందంటే, ఒకటి దట్టమైన పొదలున్న ప్రదేశాలు, లేదంటే ఏదన్నా పంట పొలాలు అండ్ ఎలుకలు, లేదంటే పశువుల కొట్టం, ఈ ప్లేసెస్ నుంచి ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఆ పురుగు కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్ప్రెడ్ అవుతుంది మనుషులకి. ఇక్కడ వచ్చిన కాంటాక్ట్ అయిన మనుషులందరికీ ఇది స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం మనకి ఏంటి అంటే, సో ఈ పురుగు కుట్టేటప్పుడు మనుషులకి తెలియదు అనమాట. సాధారణంగా ఏదన్నా దోమ ఇవి ఏదన్నా కుట్టాయి అంటే అవి కనిపిస్తుంది, కానీ సాధారణంగా ఏదన్నా దోమలు ఇలాంటివి కుట్టేటప్పుడు నొప్పి తెలుస్తాయి, కానీ ఈ పురుగు కుట్టేటప్పుడు మన నొప్పి అనేది తెలియదు. ఇంకా ఈ వ్యాధిలో ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, జ్వరం 5 రోజుల కంటే ఎక్కువ ఉండడం, విపరీతంగా తలనొప్పి ఉండడం, ఒళ్ళు నొప్పులు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, అలానే ఈ పురుగు కుట్టిన చోట నల్లటి మచ్చ ఎస్చార్ అంటారు, ఈ మచ్చలాగా ఉండడం, ఇవి అనేది ముఖ్యమైన లక్షణాలు. సో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా చాలా సులభమే. సో మనం వాడే యాంటీబయాటిక్స్ డాక్సిసైక్లిన్ అండ్ అజిత్రోమైసిన్, ఇవి కంప్లీట్ కోర్స్ యూజ్ చేసాము అంటే ఈ వ్యాధిని కంప్లీట్గా నయం చేయొచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సో ఏదన్నా పురుగు కానీ కుట్టింది అంటే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మీరు వెళ్ళి వైద్యుని సంప్రదించాలి. సో దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు స్క్రబ్ టైఫస్ లక్షణాలు మీకు కనిపించాయి, సామాజిక మాధ్యమాల్లో ఇవి చూసిన తర్వాత మీకు కనిపించాయంటే కూడా కంపల్సరీ మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి సందర్శించి వైద్యుల్ని అనేది ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినలాగే యాంటీబయాటిక్స్ వాడాలి. యాంటీబయాటిక్స్ అనేది కంపల్సరీ కోర్స్ యూజ్ చేయాలి. ఇక్కడ యాంటీబయాటిక్స్ 1-2 రోజులు వాడేసి ఆపేయకూడదు. అలా ఆపేస్తే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది, తర్వాత ఈ మందులు పనిచేయకుండా పోతాయి. సో ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలి అంటే, సో ఫస్ట్ ఏంటి అంటే వ్యక్తిగత పరిశుభ్రత అండ్ సో నివారణ మార్గాలు ఏంటంటే చాలా సులువుగా ఉంటాయి. ఒకటి పరిసరాల పరిశుభ్రత, ఇంకొకటి వ్యక్తిగత పరిశుభ్రత. ఏదన్నా వ్యాధి లక్షణాలు కనిపించిందంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మీరు వెళ్ళి చూపించుకోవడం, ఇవి అనేది చేస్తే మనం ఎటువంటి వ్యాధినైనా కూడా మనం ఈజీగా నివారించవచ్చు.